సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సనత్ నగర్. సనత్ నగర్. అన్న ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు పోటీ. మరి ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, సికింద్రాబాద్ అంటే సనత్ నగర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి, అలాగే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ నుంచి, పద్మారావు గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఇక్కడ గెలిచే పార్టీ ఏది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ గెలిచేది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్లో మన కిషన్ రెడ్డి గారు గెలుస్తారని నేను అనుకుంటున్నా. 100%గా కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు అవకాశం అంటే ఒకటి ఏంటంటే మోడీ గారు చేసిన పథకాలు, మన కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ వల్ల కిషన్ రెడ్డి గారు 100%గా గెలుస్తారు అని అనుకుంటున్నాను. ఎంత రావచ్చు అనుకుంటున్నారు సార్ మెజారిటీ? మెజార్టీ మినిమం అంటే ఒక 50,000 లోపల రావచ్చు అని అనుకుంటున్నాను. ఓవరాల్ 7 కాన్స్టిట్యూషన్. ఓకే. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మన కాంగ్రెస్ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు అందరు నిలబడతారు, అందరు ప్రయత్నిస్తారు కదండి, ఎవరు వాళ్ళు చేసుకుంటారు. మరి ఒకటేంటంటే బీఆర్ఎస్ ఏమున్నదో ఇప్పుడు బీఆర్ఎస్ లెక్క లేదు కదా. ఆల్రెడీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన ఏం వచ్చే పరిస్థితి ఏముండదు. ఇక కాంగ్రెస్ అంటే ఇప్పుడే ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతుండు. ఒకటేంటంటే ఆల్రెడీ బీజేపీ అంటే ముందు నుంచి డెవలప్మెంట్స్ ఫామ్ అయ్యేస్తున్నాయి. మోడీ గారు ఫేస్ వాల్యూ ఒకటి, మన కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఒకటేంటంటే సికింద్రాబాద్ డెవలప్మెంట్స్, ఒకటి రైల్వే స్టేషన్, కల్చర్స్లో ఇంకా రహదారులు బాగుంటుంది. 100%గా ఆయన గెలుస్తాడని 100%గా. 17 ఎంపీ స్థానాలండి. ఈ 17లో బీజేపీకి ఎన్ని రావచ్చు? మ్యాక్సిమం అయితే 15 సీట్స్ రావచ్చు. 15 వస్తాయండి 100%గా అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్కి ఏం రావాలి పెద్దగా? ఇక కాంగ్రెస్ అంటే ఇప్పుడే లేచిన పార్టీ. ఇక బీజేపీ అంటే ఎవర్ గ్రీన్ పార్టీ అది. సో మొత్తానికి అయితే కిషన్ రెడ్డి గారికి అవకాశం ఉంది 100%గా. కిషన్ రెడ్డికే మా ఓటు, కిషన్ రెడ్డికే చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.